ఎటువంటి కష్టాల్లోనైనా సరే నేనున్నాననుకుంటూ ముందుకొచ్చే వ్యక్తి, అందరికీ గుండె లబ్డబ్ అని 72 సార్లు కొట్టుకుంటే అతనికి మాత్రం ఏ పనిలో ఉన్నా సరే గుండె వంకులూరు 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 అని కొట్టుకుంటుంది. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి కారకులైన వ్యక్తి, ప్రముఖ పారిశ్రామిక గౌరవనీయుల వేణు గారిని వేదిక అలంకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేణు గారు వారికి పూలగుచ్చాన్ని మహిళలు వచ్చి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. సావిత్రి అండ్ టీమ్. అలాగే వేణు గారికి ఒకసారి క్లాప్స్ కొట్టాలి అందరూ. శ్రీధర్ హై స్కూల్ ఉపాధ్యాయులు మంది కూడా స్టేజ్ ముందుకు వస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా లింగాల సంజయమ్మ, అమ్మ వచ్చేమ్మా. జ్యోతి ప్రదర్శన జరిగేటప్పుడు మన ఇంత చక్కని అందమైన అమ్మాయిలు కలిసి జ్యోతి ప్రదర్శన చేయబోతున్నారు కాబట్టి అందరూ గట్టిగా చప్పట్లతోటి ఆవిడిసిగా కోరుతున్నాం. అందరికీ హాయ్ అండి. సో మరి ఇంత చక్కనైన అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా, నా పేరు అందరికీ తెలిసే ఉంటది. ఒకసారి మగవాళ్ళు క్లాస్ కొట్టరా, ఏం భోజనం చేయలేదా మధ్యాహ్నం? మా డాడీ అన్ని అరేంజ్మెంట్ చేశారే. నేను వెజ్ నాన్ వెజ్ అందరూ తిన్న వాళ్ళు ఎవరు సైలెంట్ గా ఉన్నారు? అందరికీ హాయ్. చేతులు పైకెత్తి. నేను ఒప్పుకోను, ఈ రోజు నేను వెళ్ళిపోతాను పైకి వదిలేసి, ఎందుకంటే మగవాళ్ళు ఎవరు హాయ్ చెప్పడం లేదు. యూత్ బాయ్స్ అందరికీ హాయ్. చూసారా, యూత్ అనగానే ఇప్పుడు హాయ్ చెప్పిన హాయ్. మీరు బాగా మగవాళ్ళని అడుగుతున్నాను అంటే మీరు అందరూ హాయ్ అడుగుతున్నారు. వెంకట్ సార్ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. ప్లీజ్ అనేది అందరూ కూడా వచ్చే వాళ్ళకి స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చేసేటప్పుడు మీరు ఒక్కసారి తోటి క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అండ్ వాయిస్ ప్లీజ్ వెల్కమ్. అందం అంటే ఎవరు మీ చేతుల ప్రేరణగా జ్యోతి ప్రదర్శన జరిగింది కాబట్టి ఈ రోజు గ్రాండ్ సక్సెస్ మన ఉగాది సంబరాలు మా ఊర్లోనే. అంటే ఇది మా ఊరు కాదు, అంటే మీ ఊర్లో నేను ఒకదాన్ని కదా, గుర్తుపెట్టుకున్నారా లేదా? అలాగే ఉన్నానా, లావైనా సన్నమైన, ఏదో ఊ అనట్లేదు ఊ అనట్లేదు, ఏదో చెప్పండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా, మర్చిపోలే, గుర్తుంది కదా. ఈ రోజు నాతో పాటు మరి యాక్టింగ్ చేసేది ఎవరు? సో కుమార్ ఎవ్రీబడి సంగతిగా ఉంది అండి. మన ఊరు జాతర అంటే రచ్చ రచ్చ జరగాలి కదా. సో యాంకర్ వచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూగా ఉంటుంది. ఈరోజు నైట్ ఈవినింగ్ వరకున 4-5 వరకున మార్నింగ్. నేను అనేది ఇప్పుడు సాయంత్రం వరకే కాదు. మా డాడీ గారికి ఒకసారి గట్టిగా వేసుకోండి. ఊరికే కాదు, పలాసకే అందగారు. ఎవరో చెప్పండి, అందరూ ఎవరో చెప్పండి. వేణుగోపాల్ అంటే గోపాల కృష్ణుడా? సో మరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఊరు సంబరాలు అంటే ఉగాది సంబరాలు ఎంత చక్కనైనా జరుపుకుంటున్నారు కాబట్టి
ప్రతి ఒక్కరు కాబట్టి మరి ఇంత చక్కనైన సన్మానం కార్యక్రమం చేసిన లేడీస్ అందరికీ కూడా ప్రజలుగా అనుష్క గారు ఇష్టపడిపోతుంది మా డాడీకి. అనుష్క మేడం ఏంటి సార్ అందరూ నవ్వట్లేదు సార్, నేను అస్సలు ఒప్పుకోను, ఏంటో తేడా అంది, ఎవ్వరూ నవ్వట్లేదు అంటే మిమ్మల్ని యూత్ అనేది. సరే ఇక్కడ ఉన్నది నాగార్జునలో ఉన్నారు, ఇతను రెడీగా ఉండండి. ఓకే, ఉగాది సంబరాలు కాబట్టి చక్కగా రెడీ అయ్యి శ్రీకాకుళం సంతోషం మా ఊరు మా ఊరు వచ్చినందుకు. ఎన్ని వర్కర్స్ ఉన్నా ఎన్ని పనులున్నా ఊరు గురించి మా గురించి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటూ వన్స్ అగైన్ అందరూ ఒకసారి గట్టిగా వేసుకోండి మేడం గారికి. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ రోజు మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము, మీరు వస్తున్నారండి, మేము ముందే నేనే వచ్చేసాను. కానీ మా లేడీస్ అయితే అన్ని పనులు మానుకొని ఈ రోజు చక్కగా రెడీ అయ్యి వచ్చారంటే కేవలం మీరు వచ్చినందుకు, అవునా కాదా? కోరుచున్నాం. నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా మన టీచర్స్కి వేణు గారు కోరిన వెంటనే వచ్చి వారి యొక్క అమూల్యమైన కాలాన్ని ఇక్కడ వెచ్చించినందుకు వారికి వేణు గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ ఆ కార్యక్రమంకి టైం ఉంది. నెక్స్ట్ హిందీ ఉపాధ్యాయురాలు నెక్స్ట్ ఆంగ్ల భాష ఎవ్రీబడి వన్స్ మోర్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. జోష్. నెక్స్ట్ మన మ్యాథ్స్ మాస్టర్ బ్లూ షర్ట్ సార్, అంటే ఇంత మందిలో అందంగా కనిపించారు కదా డయస్ మీదకి సార్. ఎంఎస్ గారు, ఎన్ఎస్ సార్ గారు, ప్రభాష్ గారు హైట్ పర్సన్, అన్మ్యారీడ్ అంటే స్టమక్ లేదు. నెక్స్ట్ జీవశాస్త్ర ఉపాధ్యాయులు చింతల మాధవరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్రభాష్ గారు మీరు ఫాస్ట్ గా నడుచుకొని రావాలి, అప్పుడు మీరు యూత్ క్యాండిడేట్స్ అనుకుంటారు ప్రతి ఒక్కరు. మాధవరావు గారు చక్కనైన అందమైన పేరు కదా, స్టేజ్ ఎక్కేటప్పుడే సాంప్రదాయం చూస్తే అతని గుర్తొస్తున్నట్టు. ఎవరిబడి చింతాడ చంద్రిల గారు రావాల్సిందిగా కోరుతున్నాం. చింతాడ చంద్రయ్య సార్ రైస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడ ఉన్నారు? బేబెల్ అయిపోయింది మేడం గారు, అర్థమైంది. కమాన్ మేడం గారికి కమాన్ క్లాప్స్. కానీ నాటకాలు అవనియండి, డాన్స్ పర్ఫార్మెన్స్ అవనియండి, లాస్ట్ ఇయర్ ఒక గెటప్తో వచ్చి అందరినీ అలరించారు సారు. మరొక్కసారి ఈ రోజు కూడా మనందరి కోసం ఒక లాస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారని అనుకుంటున్నారా? ఈ రోజు మనందరి కోసం వచ్చి ఇంత చక్కనైన గిఫ్ట్స్ క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. ఎంతైనా ఏంటి కిసిక్ పాటించాలా డార్లింగ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన అంగన్వాడీ టీచర్ పూర్ణవతికి వేణుగా చేతుల మీదుగా
ముగ్గురు అలాగే వాళ్ళకు బోధించిన ఉత్తమ ఉపాధ్యాయులందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. జి భాగ్యలక్ష్మి గారు పంచాయతీ కార్యదర్శి మెట్రోడ్ గ్రామ సచివాలయం. సర్పంచ్ గారు మెయిన్ సర్పంచ్ అమ్మ. అలాగే షణ్ముఖరావు గారు గ్రామ రెవెన్యూ అధికారి. ఒకరు కూడా అయిపోయింది ప్రోగ్రామ్ అనుకొని వెళ్ళిపోవద్దు. చాలా ప్రోగ్రామ్ ఉంది, డ్యాన్స్ ఉంది, మ్యాజిక్ షో ఉంది, మిమిక్రీ, మీ అందరినీ కూడా నవ్వించడానికి ఒక డాల్తో పాటు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. సో యాంకరింగ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. చాలా మంది ఇక్కడ మీరు వేసినా ఓకే, మన లేడీస్ వేస్తారు, జెంట్స్ వేస్తారు. ప్రసాద్ రావు గారు, అది తిప్పండి. సార్ ఇలా చూడాలి. ఆర్ వెంకటేశ్వరరావు గారు రెవెన్యూ సర్వే సహాయకులు మెట్టూరు గ్రామ సచివాలయం వారు. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ సెకండ్ గ్రేడ్ అంటే 600 above 596 అవుట్ ఆఫ్ 600 591 సెకండ్ వచ్చిందంట. ఓన్లీ టీచర్స్ వాళ్ళు వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. అది మన పేరు నిలబెట్టిన ఊరిని మేము ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తుంటాం. మా ఊరు నిలబడడానికి చదువు ఉండాలి. చదువు ఉండదు. కొండప్ప హిందూ లాస్ట్ ఇయర్ మా చేతుల నుండి ఒక వెండి గిఫ్ట్ తీసుకుంది. గిఫ్ట్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 2023-24 సంవత్సరానికి ఎంపల్ల గణేష్ మన పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఈ అబ్బాయికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టనమ్మా. ఈ అబ్బాయికి వేణుగారు 15,000 రూపాయలు బహుమతిగా ఆయన చేతుల మీదుగా బహుకరిస్తున్నారు. మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే వరవడిని కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాం. సెకండ్ ద్వితీయ స్థానంలో ఎంపల్లగిరి. వీళ్ళిద్దరు కూడా అపూర్వ సహోదరులు, ఇద్దరు అన్నదమ్ములే. ఇద్దరు కూడా అన్నదమ్ములు, కవల పిల్లలు. గట్టిగా క్లాస్ కొట్టాలి, ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి. ఆ అబ్బాయికి 10,000 రూపాయలు ఈ సందర్భంగా బహుకరించడం అనేది జరిగింది. తర్వాత తృతీయ స్థానంలో శ్రావణి, డాక్టర్ శ్రావణి. పాపకి శ్రావణి స్థానంలో 5,000 రూపాయలు బహుమతిగా. మేనేజర్ రండి సార్. మేడం మేడం మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బ్రో అందరూ చూడండి. ఇటు రెడీ రెడీ అందరూ చూడండి భయ్యా. అయిపోయినాయి. శ్రీ చీకటి ధనుంజయరావు గారు. వాటర్ బాటిల్ అందరూ కూడా. ఉగాది శుభాకాంక్షలతో శ్రీ గుంటు వేణుగోపాల్ మరియు లక్ష్మీ దంపతుల చిరుకానుక. శ్రీ లండ రామస్వామి గారు ఉత్తమ సంయుక్త కార్యదర్శి ఆదిపల్లి గ్రామ సేవా సంఘం పొంకులూరు వారికి. శ్రీ లండ భోజరాజు గారు ఉత్తమ కోశాధికారి ఆదిపల్లి గ్రామ సేవా సంఘం పొంకులూరు వారికి విశ్వవసనామ సంవత్సరం గారి శుభాకాంక్షలతో చిరుకానుకను అందిస్తున్నారు శ్రీ గుంటు వేణుగోపాలరావు లక్ష్మీ దంపతులు. శ్రీ ఎంపల్ల దుర్గారావు గారు ఉత్తమ లేఖరు వారికి ఆదిపల్లి సేవా సంఘం పొంకులూరు వారికి ఒక చిరుకానుక. శ్రీ లండ ఈశ్వరరావు గారు ఉత్తమ లావాదేవీల తనిఖీదారు. శ్రీ లండ ఈశ్వరరావు గారు ఉత్తమ లావాదేవీల తనిఖీదారు ఆదిపల్లి గ్రామ సంఘం పొంకులూరు వారికి ఒక చిరుకానుక. ఒంగడు భయ్యా.
విశ్వాసనామ ఏయ్, బాబు ఇక్కడండి. అమ్మవారి పూజలు అందుకున్నటువంటి మరి శ్రీమతి బరి హేమలత గారికి స్వాగతంతో సన్మానం చేస్తున్నారు. వెస్టర్డే మార్నింగ్ మేము మాట్లాడుకున్నాం. ఇప్పుడు చిన్న ప్రోగ్రామ్ ఉందంట. మామగారు మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నారు ఆల్వేస్ మేము అటెండ్ అవుతామన్నారు. మా చెల్లెంతో వీటి చూస్తే చాలా సంతోషం. శ్రీ లండ సామూర్తి గారు ఉత్తమ తెలుగు కవి మరియు ఉత్తమ ఉపాధ్యాయులు మొక్కులూరు గ్రామం వారికి విశ్వవసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో ఈ జ్ఞాపికను అందిస్తున్న వారు శ్రీ గుంటు వేణుగోపాల్ లక్ష్మీ. పౌర సరఫరాల సరఫరాదారుడు మొక్కులూరు వారికి విశ్వవసనామ సంవత్సరం శుభాకాంక్షలతో తిరిగి జ్ఞాపికను అందిస్తున్న వారు శ్రీ గుంటు వేణుగోపాల్ మరియు లక్ష్మీ దంపతులు. శ్రీ సౌకర్ రమణ బాబాయ్ గారు ఉత్తమ సామాజిక సేవకులు మొక్కులూరు వారికి విశ్వవసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో తిరిగి జ్ఞాపిక అందిస్తున్న వారు శ్రీ గుంట వేణుగోపాల్ మరియు లక్ష్మీ దంపతులు. ఉగాది యొక్క ఆనందాన్ని గ్రామానికి పంచిపెట్టారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. ప్రతి ఉగాది కూడా మీరు ఇలాగే చేస్తారని కోరుకుంటున్నాం. బావగారికి నాదో కోరిక, ప్రతి ఉగాది కూడా ఇలాగే చేయాలి. ఈసారి మేడం గారు వచ్చారు, నెక్స్ట్ అనసూయ, తర్వాత రష్మిక మందాని, ఆ తర్వాత సమంత, అలాగే ఒక్కొక్కరు మన గ్రామానికి వస్తూనే ఉండాలి. ఉగాదికి, దసరాకి, సంక్రాంతికి ఎన్నైనా పర్లేదు. మేడం గారు మీకోసం మీరుంటే వస్తారు, రావాలి మేడం. మీతో పాటుగా రష్మ మందాని, సమంత, ఇంతటి కార్యక్రమానికి రూపకర్త మేడం గారికి ఇక్కడికి రావడానికి చిరు జ్ఞాపిక. అలాగే మేడం గారిని, చలనచిత్ర దర్శకులు భావనీకరణ గారిని ఇక్కడ తీసుకురావడానికి ఎంతో శ్రమ పడినటువంటి రావు గారికి, రవి రవణ రెడీ బాబు. సరే చూడండి అందరూ. ఉత్తమ ఉపాధ్యాయులు మైలిపల్లి శ్రీనివాస్ మాస్టర్ గారికి విశ్వవసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో చిరు జ్ఞాపిక. శ్రీ మైలిపల్లి శ్రీనివాస్ మాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కోరిక నెరవేరుస్తున్నాం. ఓకే. శ్రీ దాసరి జయజరావు గారు మాజీ మండల ఉపాధ్యక్షులు వైస్ ఎంపీపీ, మాజీ మండల ఉపాధ్యక్షులు వైస్ ఎంపీపీ గారికి సార్ రెడీ సార్. ముఖ్యంగా లైట్ ఈ టెంట్ కట్టడం కారణం ఏంటంటే రమేష్ అండ్ దాని వెనక విశ్వరావు అండ్ రాముడు. ఎప్పుడన్నా రమేష్ ఏంటంటే మామ మీరు ఎంత చేస్తాను నోట్ గురించి మీ డబ్బులు ఇస్తున్నారు కంటే మీరు ఎంతో మంది సార్. దట్ ఈస్ గ్రేట్ రమేష్ అండ్ విశ్వరావు. మీరు టీమ్ కనుక్కోవాలంటే సూపర్ టీమ్. థ్యాంక్స్. చాలా చక్కగా లైటింగ్ అన్ని ఏర్పాటు చేశారు. లైటింగ్ అంటే రాత్రి కనబడుతుంది, ప్రస్తుతానికి సౌండింగ్ వినబడుతుంది, గంటలు కనబడుతున్నాయి. ఒక సాల్వ సరిపోదేమో చూడండి, ఇంకో 2-3 సరిపోతుంది. ఓకే, సరిపెట్టుకోండి. వేసవికాలం కాబట్టి సరిపోద్ది. మా రిక్వెస్ట్ పైపెళ్ళి ప్లీజ్ మామగారు
బైపల్లి మామగారు వస్తారు కోరుకుంటున్నా. బైపల్లి గ్రామం నాట బైపల్లి హౌస్ నేమ్ బైపల్లి రండి సార్. సింగల్ గారు ఎక్కడ మా రామప్రసాద్ గారు, కట్టమేష్ గారు, బైపల్లి మట్టువారు ప్లీజ్. సార్ దగ్గర సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే చివరిగా మీకు ఎందుకు పిలుస్తున్నామంటే అందరూ వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. మీడియా ప్రతినిధులు మీకు చివరిలో ఉంటున్న కారణం ముందే చెప్పాను. మావి ఈరోజు జరిగిన కార్యక్రమాలు కూడా ఎక్కువగా మాకు చూపించాలి పేపర్లోను మీడియాలోను. రేపంతా టీవీలో మాదే రావాలి. ఉందండి అన్నీ మీకు తర్వాత ఉన్నాయి సార్, బయట ఉన్నాయి మీకు అంటే భోజనము అన్నీ ఉన్నాయి. గారు సార్ రెడీ రెడీ స్మైల్. ఓకే ఓకే ధన్యవాదాలు. మీ అందరూ నైట్ డిన్నర్ చేసి వెళ్ళాలి. రికార్డ్ చేయలేదు మిల్సే ఉంటుంది. భోజనం ఉంది ముందా? సరే మీకు అన్ని విధాలు మేము ఉన్నాం, మీకు టెన్షన్ పడకండి, చేస్తాం లేట్ అయినా. అలాగే మెట్టూరు గ్రామ వాస్తవ్యులందరూ కూడా సార్ ఒకసారి ఇలా చూడండి సార్. మెట్టూరు గ్రామ వాస్తవ్యులు పేరున అందరూ కూడా పేరున వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా మా మరదలు శ్రావణితో మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, ఆవిడ చక్కగా చేస్తుంది మరికొద్ది క్షణాల్లో. అలాగే మన గారు ఇప్పుడు మాట్లాడతారు, చల్లా భానుకిరణ్ గారు, అలాగే కవిత మేడం డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఈరోజు అంతా. అందరూ కూర్చోవాలి. సార్ మీరు వచ్చింది సార్. హలో ఫోటో చూడండి. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మన ముందు. నెక్స్ట్ ఈ కార్యక్రమం అయిన తర్వాత ఫస్ట్ గా రాజారావు గారు ఇంకెవరున్నా మీదకి రావాల్సిందే కోరుతున్నాం. ఇంకెవరున్నా రాజారావు గారు ఉపాధ్యాయురాలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అక్కపల్లి గడూరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది అయిన వెంటనే ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ చల్లా భానుకిరణ్ గారితో ఉపన్యాసం, తదనంతరం కవిత గారి ఉపన్యాసం. క్లాస్మేట్లు అందరూ ఒకేసారి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. క్లాస్మేట్స్ అందరూ వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఆయన మీరు కూడా క్లాస్మేటే, పైకి రండి. ఓకే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. సో వాళ్ళందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 లో సాంగ్ ప్లే చేసి రెడీగా ఉంచండి. నేను చేస్తాను.
నేను ఇక్కడి నుంచి చెప్తాను. కింద పెట్టేసి మీరు కూడా వావ్ వావ్ సూపర్. ఎన్ని తిరిగి చెప్పు ఇంకా పైకి కమాన్ మేడం సౌండ్ 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 మీరు కమాన్ ఇది ఈ సాంగ్ మన ఇద్దరం వేయాల్సిన పాట కాదు, కిసిక్ పాట వేయాలి మన ఇద్దరం. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏ పాట కూడా వేయలేదు ఇప్పుడు. ఆ మ్యాషప్ ఏ పాట వేసినా తట్టుకోలేదు. నిజమే, అంత హుషారుగా ఉన్నారు. ప్రముఖ హిందీ ఉపాధ్యాయులు ఆయన తట్టుకోలేదు. 10th క్లాస్ అండ్ స్పెషల్ గా ధన్యవాదాలు కోరుకుంటాం మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ ఎవరీబడీ. ఈ కార్యక్రమం అనంతరం ముగ్గురు ప్రముఖ వ్యక్తులచే మాట్లాడించిన తర్వాత శ్రీ రైసెడ్డి భీమారావు గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అలాగే శ్రీ గుంటూ వేణుగోపాలరావు గారి క్లాస్మేట్ కూడా ఆయన. ఇప్పుడు మీకు ఇంతకుముందు మీరు వచ్చి ఉంటే మంచి డ్యాన్స్ వేసి ఉండేవారు, మిస్ అయ్యారు. ఆయనకు కూడా చిరుకానుక. ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు ఒక కోడ్ మెయింటైన్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు. అది అది ఇంకా రావాలి, ఎనర్జీ రావాలి. సమోసా తిన్నాం, మిర్చి బజ్జీ తిన్నాం, ఇంకా గట్టిగా చప్పట్లు. ఏం టెన్షన్ పడద్దు మీరు. ఓకే, ఇదంతా కంప్లీట్ అయితే ఒక 10 నిమిషాలు స్పీచెస్. మరి ఆయన సేవలు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మొదలు పెడితే రాత్రి 11, 12 అయినా సరిపోదేమో అని నాకైతే అనిపిస్తుంది. 10 మంది కాన్ఫరెన్స్ లో పెడతారు, మాట్లాడుతూ నేను అడిగాను, బావగారు ఇంత కార్యక్రమం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఇంతటి కార్యక్రమం చేయాల్సినంత అవసరం మీకేంటి? ఒక 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు పెట్టి ఒక హీరోయిన్ని, దర్శకుల్ని, యాంకర్ని, అలాగే డాన్సర్స్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి గిఫ్ట్ ఇచ్చి ఎంత కార్యక్రమం చేయవలసిన అవసరం మీకేంటి? మీ పుట్టినరోజా, లేదా మీకేమైనా లాభాలు వచ్చాయా కోట్లలోనా, ఏంటి అని అడిగాను. అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం ఒకే ఒక సమాధానం, నాకు సరదా. మన గ్రామస్తులందరికీ ఉగాది రోజు ఏదో ఒకటి చేయాలని నా సరదా అన్నారు ఆయన. నా సరదా నేను మా గ్రామస్తులందరూ చేస్తాను, బయట వాళ్ళకి ఇవ్వను కదా, మన గ్రామస్తులందరికి చేస్తాను. నా సరదా అది. నా సరదాకి మీరు సహకరిస్తే రండి, లేకపోతే లేదంటే లేదు బావగారు, మీరు చేసిన ప్రతిదానికి మేము సహకరిస్తామన్నాం. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి రవి గారిని లైన్లో తీసుకున్నారు. రవి గారితో మాట్లాడుతూ మాకు మంచి సెలబ్రిటీ కావాలి, మన గ్రామానికి సెలబ్రిటీ కావాలని అడిగారు. సెలబ్రిటీకి రవి గారు నానా తంటాలు పడి చేశారు. కవిత మేడం గారికి చాలా కష్టాలతో సెట్ చేశారు. అలాగే డైరెక్టర్ గారు కూడా, రవి గారు పిలిచినంటే డైరెక్టర్ గారు కూడా కష్టపడి వచ్చారంటే అంత దూరం నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమే. అయినప్పటికీ వేణుగోపాలరావు బాబు గారి కోరిక మీదకి వచ్చారు. ఎంతటి కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తూ ఏ ఒక్కటి ఆయన మర్చిపోలేదు ఈ కార్యక్రమంలో. అంతటి గ్రామం మీద, గ్రామ ప్రజల మీద అంతటి శ్రద్ధ వ్యక్తి శ్రీ గుంటి వేణుగోపాలరావు గారు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి డైరెక్టర్ గారు. నా పేరు చల్లా భాను కిరణ్. ఒక 5 సినిమా డైరెక్ట్ చేశాను, తర్వాత అమెరికా వెళ్ళిపోయాను. అమెరికా వెళ్ళిన తర్వాత కొంచెం సినిమా ఇండస్ట్రీ దూరం అయిపోయినా కూడా తమ్ముడు
రవి ఇండియా వచ్చాక మళ్ళీ సినిమా చేద్దామని అన్నప్పుడు మాట్లాడుతుంటే నేను ప్రొడక్షన్స్ చేస్తుంటాను. నేను చేసిన 5 సినిమాలకి రవియే కెమెరామెన్. అది మా మధ్యలో అనుబంధం. కొన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చాయి నాకు, దానికి వాడే కెమెరామెన్. సో వాడి ద్వారా నాకు వచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ ఏంటి అంటే ఒక గొప్ప గ్రామాన్ని చూశానండి. థ్యాంక్స్ అలాట్. ఒక గొప్ప గ్రామాన్ని చూశాను, ఒక గొప్ప పురుషుడిని చూశాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంది చదువుకున్నవాడు ఉన్నారు, చాలా మంది. అంటే మీ ఆదర్శ గ్రామం అనేసరికి రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నేను దాదాపు ఒక 50-60 దేశాలు తిరిగినా కూడా ఇంత యూనిటీ ఉన్న ఊరిని ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యువర్ విలేజ్. గ్రేట్. సింధు అంటే తెలుసు కదా, సముద్రం. బిందు కలిస్తే సింధు అవుతుందంటారు. ఆ బిందు కలుస్తుందో తెలియదు, కానీ ఒక సింధువు మీ బిందువులందరినీ కలిపిందండి. దట్ ఈస్ వేణుగోపాల్ గారు. నిజంగా చెప్తున్నాను, ఆయన మనసు సంద్రం. ఆయన ఎందుకు చేయాలండి మీ అందరికీ? కేవలం ఈ ఊళ్ళో పుట్టాను, ఈ ఊరి రుణం తీర్చుకోవాలి, అదొక్కటే ఆయన మనసులో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. ఒక మానవ సేవ చాలా మంది చేస్తుంటారు, చేయాలి. 100 రూపాయలు జేబులో ఉంటే 1 రూపీ ఎవ్వరికి ఉండదండి. 100 రూపాయలు జేబులో ఉంటే 1 రూపాయి ఇవ్వాల ఆలోచన కూడా చాలా కష్టం. గట్టిగా చెప్పట్లు. కానీ వేణుగోపాల్ గారు రాష్ట్రమే వదిలేశారండి. 80లో రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రం వెళ్ళినా కూడా, ఇందాక ఎవరు అన్నారు, అందరి గుండె లబ్డబ్ కొట్టుకుంటే ఆయన గుండె, ఆయన ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒంకులూరు నేను పుట్టిన ఊరు అని మీకోసం కొట్టుకుంటున్నాను. నేను వచ్చింది ఆయనకి ఏదో ప్రాజెక్ట్ చెప్పాలి, ప్రపోజల్ కోసం వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ విలేజ్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ వేణుగోపాల్ గారు. ఆయన చాలా చేశారు. మీ ఊరికి కమ్యూనిటీ హాల్ ఇచ్చారు, చాలా కరెక్ట్. అందరూ చెప్తున్నారు. లేదా కవిత గారు నేను మాట్లాడుకుంటూ, ఆవిడ కూడా సర్ప్రైజ్. ఆమె అంటే ఒక మనిషి ప్రథమ అడుగు వేస్తే కొన్ని వేల అడుగులు వెనక వస్తాయండి. ఆ ప్రథమ అడుగు వేసేవాడు గొప్పవాడే ఉండాలి. ఎప్పుడు గొప్పవాడు అవుతాడు? అందరూ కూడా ఆమోదించినప్పుడు. ఎప్పుడు ఆమోదిస్తారు? ఆయన ఆలోచన మంచిగా ఉన్నప్పుడు. సేవ అనేది ఒకటే కాదని దృక్పథం. ప్రతి ఒక్కరూ బాగుండాలి, నా ఊరు బాగుండాలి అని కోరుకున్న గుంటు వేణుగోపాలరావు గారు 10 కాలాల పాటు బతకాలి, ఆయన ఆలోచనలు బతకాలి, మీరందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది కిరణ్ గారు. చాలా చక్కటి విషయాలు, మీ మనసులోని ఒక్క రోజులో గమనించిన విషయాలు తెలియజేశారు. అలాగే కవిత మేడం గారు, మీ అమూల్యమైన సందేశం. టీచర్స్, ఆడపిల్లలు, అక్కలు, అమ్మలు, పెద్దమ్మలు, కారణం ఏంటంటే ఇది ఎలాగొచ్చింది, మీ కొడుకు రావాల్సిన కారణం ఏంటి, మేము అక్కడ రావాల్సిన కారణం ఏంటి, కవిత మేడం గారు రావడానికి కారణం ఏంటి, ఈ మూడికి డైరెక్టర్ గారు రావడానికి కారణం, ఇంత మంచిగా పాస్ అవ్వడానికి కారణం ఏంటి, ఈ కొడుకునిది దాని సంబంధం అవుతుంది. ఏంటంటే ఒకరోజు ఒక అమ్మకి నేను ఫోన్ చేస్తాను, ఒక అక్కకి ఊళ్ళో, ఏమమ్మా బాగున్నావు అంటే, ఏం బాగున్నావు తమ్ముడు, గొడుగు అప్పుడు ఎండ చూడొచ్చాను తోట నుండి, చాలా ఎండ ఉందా, గొడుగు లేదు, గొడుగు లేదని లేదు. ఎవరంటే ఒక గొడుగు ఉంది, గొడుగు పట్టుకుని వెళ్ళిపోయారా, ఎవరు తీసుకెళ్ళిపోయారు తెలియదు, గొడుగు పట్టుకుని వెళ్ళిపోయి ఎవరు తీసుకెళ్ళిపోయారు తెలియదు అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, గొడుగు ఇవ్వను అనుకోండి. అది గొడుగిస్తాం కరెక్టే, గొడుగుకి దాన్ని మెయింటైన్ ఎవరు చేస్తారు, మెయింటైన్ అంటే దొంగతనము కాకుండా మెయింటైన్ ఎవరు చేస్తారు, దానికోసం అమ్మగారు ఈ విషయంలో వెంకటన్నయ్యతో కంటిన్యూ మేము మాట్లాడితే ఏం చేస్తూ అవుతుంది, ఈ అంటే దొంగతనం బంద్ చేయడానికి ఎవరు చేస్తూ అవుతుంది. ఈ గొడుగు నెంబరు 54 మెయింటైన్ ఉంది అక్కడ వావ్.
దానిపై దానికి ఒక నెంబర్ ఉంది. దానికి ఏంటంటే ఒక నెంబరు దాని గ్రామ రిజిస్టర్లో మెయింటైన్ అవుతుంది. ఆ గుడికి ఎవరు తీసుకెళ్ళిపోయినా అది దొరుకుతుంది. అలాగే ఇది వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ మీద కూడా నేమ్ ఉంది, ఒక నెంబర్ ఉంది. ఇంకా తీసుకెళ్ళిపోయినా వెంటనే గ్రామ దగ్గరకు వస్తారా, రిజిస్టర్ మెయింటైన్ అయి ఉంటుంది. ఆ మెయింటైన్ చేసాం. ఒక సంఘం అంటే ఎంత ట్రై చేశారు. పురుషోత్తం గారు, మన ప్రెసిడెంట్ గారు, పొలం రమేష్ గారు అండ్ భూరాజు గారు, ఆల్ టీమ్ చాలా కష్టపడ్డారు. ఒకసారి గట్టిగా చప్పట్లు, గట్టిగా ఎనర్జీగా. అలాగే ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీ వస్తుంది. ఇది చార్జబుల్ లైట్. ఈ చార్జబుల్ లైట్ అంటే ఇది దీని మీద కూడా లైట్ నెంబర్, దీని మీద కూడా సీరియల్ నెంబర్ చూడండి. ఒక నెంబరు 54 అండ్ 54 అండ్ బ్యాగ్ ఆల్సో 54. అంటే టోటల్ 4 ఐటమ్స్ 54 ఆ మెయింటైన్ చేసాం. టోటల్ అలాగే ఉన్నామండి. దానికి కారణం ఎవరు? మీరు అన్నయ్య వెంకటన్నయ్య. లాస్ట్ 1 మంత్ ట్రై గట్టిగా చప్పట్లు. ఆయన చాలా కృషి చేశారు. 1 మంత్ ఇది ఎవరి వల్ల తరం కాదు. ఇది గ్రామ రిజిస్టర్లో మెయింటైన్ అయి ఉంటుంది. ఎవరు తీసుకెళ్ళిపోతే అమ్మ మాకు దొరికిపోయిందంటే ఎక్కడ దొరికిపోతుంది. 54 ఎక్కడ ఉంది? ఆ సబ్సిడీ ఉంటుంది. వాళ్ళు మెయింటైన్ చేశాం. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ నెక్స్ట్ ఏంటంటే కవితమ్మ గారు మాకేమో కొంచెం విషయాలు చెప్తారు. మా ఊరు వచ్చేందుకు మేము చాలా ఆనందిస్తాను. మా విలేజ్ మా ఫ్యామిలీ ఆలోచించి మంచి చెప్పండి అమ్మా. విచ్చేసిన పంకులూరు గ్రామ ప్రజలకి, వేదిక మీద ఉన్న వేణు గారికి, డైరెక్టర్ భాను గారికి, రవికుమార్ గారికి, అలాగే వేణు గారి టోటల్ టీంకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే, రవికుమార్ గారు మేము చాలా సంవత్సరాల నుంచి పరిచయము. కెమెరామ్యాన్గా వర్క్ చేశారు. ఫోన్ చేసి అమ్మ 30వ తారీఖు ఉగాది రోజున మీరు పలాస వెళ్ళాలి, రావాలి అని. నేను అన్నాను 30వ తారీఖున ఒక ఇంటి ఆడమనిషిగా ఇంట్లో ఉండాలి, దీపం వెలిగించాలి, పచ్చడి చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో ఆడవాళ్ళు లేకుండా ఉండకూడదు పండగ పూట అని అంటే, సరే ఇంకా వదిలేస్తారేమో ఓకే అమ్మయ్య అనుకున్నాను. యాక్చువల్గా నేను ఆయన కాల్ చేసి లేదమ్మా మీరే కావాలంట, మీరే రావాలంట వేణుగారికి అని. వేణుగారికి నేను తెలియదు కదా అని అంటే, లేదమ్మా కవితమ్మ వస్తే బాగుంటుంది, మా ఇంటి ఆడపడుచులాగా మేము ఫీల్ అవుతాము, కవితమ్మ రావాలి, ఒక తల్లి లాంటి వారు, ఆవిడ వస్తే బాగుంటుంది అని అన్నారు అన్న. సరేనండి మరి వేరే డేట్ ఏదైనా అయితే రాగలను అని అంటే సరే అని ఈరోజు ఫిక్స్ చేశారు. యాక్చువల్గా నాకు ఈరోజు వరకు షూటింగ్ ఉంది. శివంగానే ఒక సీరియల్ చేస్తున్నాను, అది రేపు 29 చేయను అని చెప్పాను, 28 వరకు ఉంది. ఆ షూటింగ్ వాళ్ళకి కొంచెం ఈ ఉగాది సంబరాలకి నేను వెళ్ళాలి అని చెప్పి ఈరోజు నేను క్యాన్సిల్ చేసుకొని వస్తానండి అని ఆయనకి చెప్పడం జరిగింది, రావడం జరిగింది. సో నేను బయలుదేరిన 3-4 రోజులు ముందే నేను వస్తున్నానని చెప్పాను. వేణుగారు పరిచయం లేదు కాబట్టి పలాస పరిచయం ఉంది నాకు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు ప్రతి ఎలక్షన్కి నేను శివాజీ గారికి వర్క్ చేశాను. సో మా ప్రయాణం చాలా సంవత్సరాలు ఉంటుంటే నేను శివాజీ గారికి కాల్ చేసి మీరు కూడా వస్తే బాగుంటుంది, ఇలాగా వేణుగోపాలరావు గారు నన్ను ఉగాది సంబరాలకి పిలిచారు అన్న. మీరు నమ్మరు, ఆయన నాతో అరగంట మాట్లాడారు. ఆ అరగంటలో ఆయన నోటి నుంచి వేణుగారిని పొగడడం తప్ప నేను ఏమీ వినలేదు. ఇప్పుడు నేనేమి శివాజీ గారి ప్రశంసలు అందుకోవడానికి నేను ఇది చెప్పచ్చు. ఆయన మన మధ్యలో ఇప్పుడు లేరు, ఇక్కడ ఆయన ఎక్కడో ఉన్నారు. ఉన్నది మనం చెప్పాలి, మంచి అని చెప్పాలి. ఆ అరగంటలో
గ్రామం అంటే ప్రేమించే వ్యక్తి తన సొంత డబ్బులతోని సోలార్ సిస్టమ్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, అలాగే చదువుకోవడానికి పుస్తకాలు, పెన్నులు, వాళ్ళకి ఏదైనా ఫీజులు కావాలంటే అది, యూనిఫామ్స్, బట్టలు, ఇటువంటివన్నీ ఆయన ఎన్నో చేశారు అని చెప్పారు. ఆయన ఉన్నది ఈ ఊరైనా, ఈ గ్రామమైనా, ఆయన ఇంకొక రాష్ట్రంలోని ఒక పారిశ్రామికవేత్తగా ఇంకో రాష్ట్రంలో ఉన్నా ఆయన గుండెకాయ మాత్రం వంకులూరు గ్రామంలోనే ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. చాలా మంచి వ్యక్తి అమ్మ ఆయన. నేను ఆయన మంచి స్నేహితులము. మీరు తప్పకుండా రావాలి, మీరు వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని శివాజీ గారు నాతో చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాతే నాకు అనిపించింది, లేదు రాను అని చెప్పకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రాం నేను క్యాన్సిల్ చేయకూడదు. ఒక ఉన్నతమైన మహోన్నతమైన వ్యక్తి ఇంత మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఉడతా భక్తిగా నేను కూడా ఈ గ్రామంలో అడుగు పెట్టాలి అని చెప్పి నేను రావడం జరిగింది. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, సేవ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి డబ్బు ఉండదు, డబ్బు ఉన్న వాళ్ళకి సేవ చెయ్యాలి అనిపించదు. ఆయన ఎంతో చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఆయన ఎదిగి, లేదు నా గ్రామానికి నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళందరూ ఇప్పుడు నాకు ప్రతి ఒక్క మహిళల్ని, మా అక్కమ్మ, మా చెల్లెమ్మ, మా పిన్ని, మా పెద్దమ్మ, మా అత్తమ్మ అలా అని పరిచయం చేశారు. అంటే ఈ గ్రామం అంటే ఆయన కుటుంబం. అలాగని ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని ప్రేమిస్తారని నేను చెప్పను. ఈరోజు తల్లికి బిడ్డ లేదు, బిడ్డకి తల్లి లేదు, కొడుక్కి తండ్రి లేడు, తండ్రికి కొడుకు లేదు. మనందరికీ ఈ విషయం తెలుసు. అటువంటి ఒక వర్స్ట్ సిచ్యువేషన్లో ప్రపంచమే ఉంది ఈరోజు. ఎవరికి ఎవరూ కాదు. ఒక అన్నకి తమ్ముడు సాయపడ్డు, ఒక అక్కకి చెల్లి సాయపడదు, చెల్లికి అక్క కానీ తమ్ముడికి అన్న కానీ సాయపడే రోజులు ఎప్పుడో పోయాయి. నేను 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 ఇంగ్లీష్లో అంటారు, డోంట్ ఎవర్ యూజ్ ఐ అనే వర్డ్ యూజ్ చేయకూడదు ఎప్పుడు. వి షుడ్ ఓన్లీ సే వి. నేను అంటే అహం, మనము అంటే మర్యాద. ఎప్పుడైతే మనిషికి నేను అని వచ్చిందో అది అహంతో కూడుకున్న మాట. ఎప్పుడైతే మనము అని వస్తతో మాట్లాడేట ప్రేమ, ఆప్యాయత. నేను వేణు గారిని చాలా సంతోషంగా ఉందండి మీరు ఇవన్నీ చేయడము అని నేను ఫోన్లో చెప్పినప్పుడు, అమ్మ నేను కాదమ్మా మేము అన్నారు. ప్రామిస్గా చెప్తున్నా, ఆయన నేను ఏదైతే మీతో ఇప్పుడు మాట్లాడుతున్నామో నేను కాదమ్మా మేము అన్నారు ఆయన. నాకు ఒక్క మాట ఎప్పుడు నేను ఇష్టపడతాను, నేను అనే అహం ఎప్పటికీ ఉండకూడదు, మేము అనేదే ఉండాలి. ఆయన దగ్గర నేను ఆ సంస్కారం చూశాను. నేను గ్రామానికి వచ్చిన తర్వాత ఆయన గ్రామాన్ని ఎంత చక్కగా పెట్టుకున్నారంటే, ప్రతి ఒక్క గ్రామంలో ఒక వేణు గారు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఇంతగా ప్రేమించి మీకంతా లైట్లు లేకపోతే లైట్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, మీకు ఏదైనా కష్టం ఉంటే నేను ఉన్నానని ముందుకి ఒక వ్యక్తి మీకు ఉన్నారంటే అదే ఒక మంచి ధైర్యం. నేను ఒక కుగ్రామంలో పుట్టాను. మా గ్రామంలో మేము 5:30కంతా అన్నం తినేస్తాం. సూర్యుడు ఉన్నప్పుడే తింటాం. మాకు అక్కడ కరెంట్ లేదు, మాకు రోడ్లు లేవు, మాకు నీళ్లు లేవు. చెరువులోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. బురద నీళ్ళైనా ఏ నీళ్ళైనా, గేదెలు పొర్లుతున్నా, పందులు పొర్లుతున్నా మేము ఆ నీళ్ళే తెచ్చుకోవాలి, పడగట్టుకోవాలి, అవే కాసుకొని మేము తాగాలి. అలాంటి ఒక గ్రామంలో నేను పుట్టాను. ఆ గ్రామంలో వేణు గారు ఉంటే మాకే బాధలు ఉండేవి కాదు, అన్నీ ఉండేవి. అలా ఆ విలువ తెలుస్తుంది. ఎందుకంటే నేను కుగ్రామం నుంచి వచ్చాను. మేము ఎలా కష్టపడ్డామో లాంత్రిన్స్ పెట్టుకొని
ఆ లాంతరీని కూడా మేము మాకు స్ట్రీట్ లైట్లు కూడా లేవు. మీరు చూడండి, ఆయన గ్రామం చీకటిగా ఉందని మీకు సోలార్ లైట్స్ అని పెట్టించారంటే నిజంగా నేనైతే మాత్రం ఫుల్ ఫిదా. ఎందుకు అంటే అలా అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా లైఫ్. ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆ మహానుభావుడే ఈ అందాల బొమ్మని అందమైన అమ్మాయి కవిత అని మెచ్చుకున్నారు. ఆయన నుంచి సర్టిఫికెట్ వచ్చిన ఆయన చాలా మంది యాక్ట్ చేసి ఉండొచ్చు, కానీ కవిత గారి గురించి అందాల బొమ్మ అని ఆయన అప్పట్లోనే అన్నారు. అండ్ మీ అందరికీ సభాముఖంగా ప్రామిస్ చేసి చెప్తున్నాను, నా నెక్స్ట్ మూవీలో కవిత గారు ఉంటారు, మంచి క్యారెక్టర్లో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ రవి, దానికి పిలవలేదు, రవి వీడియో మన కెమెరామ్యాన్ కూడా మీ ఊర్లో కూడా ఖచ్చితంగా ఒక 2-3 సీన్స్ అయితే తీస్తారండి, ఖచ్చితంగా తీస్తారు. అండ్ ఈ సందర్భంగా ఒక్కసారి ఒంకులూరు గ్రామ ప్రజలంతా కూడా లేచి స్టాండింగ్ ఓవేషన్ తో వేణు గారికి ప్లీజ్. 3, 2, 1 క్లాప్స్ టు వేణు గారు, క్లాప్స్ టు వేణు గారు, క్లాప్స్ టు వేణు గారు. గాడ్ బ్లెస్ యు. ఆ మహంకాళి అమ్మవారి దీవెనలు మీ ఊరికి, వేణు గారికి, అందరికీ ఉంటాయి. ఇంకా కవిత గారు చెప్పినట్టు మీ ప్రార్థనలో వేణు గారిని, వేణు గారి శ్రీమతిని, వాళ్ళ కుటుంబాన్ని తప్పకుండా తలుచుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే దీపం వెలిగించినప్పుడు తప్పకుండా నా పూజలోని వేణు గారు, వారి శ్రీమతి ఉంటారు. అండ్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ రవికుమార్ గారు, అలాగే వేణు గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు, ఒక మంచి ప్రోగ్రాంలో నన్ను పార్టిసిపేట్ చేసేలాగా ఉండేలాగా చేసినందుకు మీ ఇద్దరికి నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.